హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయి క్యారెట్ రైస్ చూపించబోతున్నాను. ఇది చక్కగా మనం లంచ్ బాక్స్లో, పిల్లల లంచ్ బాక్స్లో చక్కగా యూజ్ అవుతుంది. మనం ఎర్లీ మార్నింగ్ లేకపోయినా, ఇంట్లో ఏమీ లేకపోయినా లంచ్ బాక్స్ ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా సింపుల్గా క్యారెట్ రైస్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫస్ట్గా క్యారెట్ తురుము పెట్టుకున్నాను. దీనిలో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసి, అలాగే జీలకర్ర, తాలింపు దినుసులు, కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది చక్కగా పిల్లలు మనకి తినేస్తారు ఫాస్ట్గా. అలాగే రోజు చేసి పెట్టే అన్నం కూరలే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళ బాక్సుల్లో ఫాస్ట్గా తినేస్తారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోతుంది కదా. మనం ఇంకా ఏమైనా కావాలంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అలాగే చిటికెడు కారం. ఇలా మొత్తం అయిపోయింది కదా. పక్కన తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం. క్యారెట్ మగ్గాలి కదా, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిపోయిన దానిలో మనం ఫస్ట్గా రైస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా ఉడికిపోయింది. ఈ రైస్ ఉడికిపోయేలోపు క్యారెట్ తురుముకొని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఒక 10 మినిట్స్ లంచ్ బాక్స్ అయిపోతుంది. బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. మనకు కూడా జాబ్ హోల్డర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాం క్యారెట్లోకి. దీనిలోకి మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒక అర స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను, టేస్ట్ కోసం అండి. ఇది మన ఇష్టం. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. ఫైనల్గా అయిపోయినట్టే క్యారెట్ రైస్. ఇలా సింపుల్గా చేసేసుకుంటే మనం సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది క్యారెట్ రైస్. అలాగే క్యారెట్తో మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. అయిపోయింది కదా క్యారెట్ రైస్. ఇలా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు. మా మమ్మీ ఈరోజు స్పెషల్గా చేసిందని. అలాగే నిమ్మకాయ కూడా పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.